అసలు అచ్చంగా అదే పని పెట్టుకున్నాడు ఆ దేవుడు. అదే పని పెట్టుకుంటే చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికిస్తా పోతే పోయిద్ది కదా. ఈ గొడవ అంతా ఎందుకు? ఒక్కసారి ఎవరికి సావు లేకుండా చేస్తే పోయిద్ది కదా. దేవుడు ఆ పనేం పెట్టుకోవాలా. చనిపోయిన వాళ్ళని బతికించే పనేం దేవుడు పెట్టుకోవాలా. పెట్టుకుంటే ఒక్కడు కూడా సావకుండా అందరినీ బతికించాల్సి వచ్చింది. అది కాదు. ఆయన ఎందుకు ఇలాంటి కార్యాలు జరిగించాడో, భక్తుల చేత ఎందుకు చేయించాడో అన్న ఒక ప్రశ్న వేసుకుంటే, చచ్చిపోయిన వాళ్ళని ఎక్కడే బతికించి ఎక్కడే వాళ్ళని ఉట్టిగట్టి ఊరేగింపజేయాలన్నది కాదు దేవుని ఉద్దేశం. ఇది పాపలోకం. సచ్చినోడిని ఇక్కడ బతికించిన కొంతమంది చనిపోయిన వాడిని పిలుస్తూ ఉంటారు. ఒక్కసారి రా, ఒక్కసారి లే, అదిగో సుబ్బారావు వచ్చాడు ఒకసారి లే, వెంకట్రావు వచ్చాడు ఒకసారి లే, పుల్లయ్య వచ్చాడులే, ఎల్లయ్య వచ్చాడులే లే అని. పోయినోడిని ప్రశాంతంగా పోనీకి మళ్ళీ చచ్చిపోయినోడిని మళ్ళీ తిరిగి రాయి అని చెప్పి ఈ లోకంలో దరిద్రం అనుభవించడానిక. శుభ్రంగా పరదేశకు పోయాడు, ప్రశాంతంగా ఉన్నాడు. పరదేశకు పోయింది, ప్రశాంతంగా ఉంది. పోయిన మనిషిని మళ్ళీ భూమి మీదకి రప్పించి ఎందుకు? మనం పడ్డ బాధలు వాళ్ళు పడాలి, మనం పడ్డ అగసాట్లు వాళ్ళు పడాలి. మనకున్న తీపిని బట్టి మనం అడుగుతాం, రా బతుకు బాగుండు మాతో ఉండని. కానీ అసలు దేవుడి ప్రణాళిక అదేనా? దాన్ని కొంచెం మనం ఆలోచిద్దాం. దేవుని ప్రణాళిక అదేనా? ఎవరూ సావకుండా అందరిని ఇక్కడే బతికించి ఇక్కడే ఉట్టిగట్టి ఊరేగింపజేయాలనేది దేవుని ప్లాను, దేవుని ప్రణాళిక? అది కానే కాదు. దేవుడు మన కోసం సృష్టించిన లోకం వేరే ఉంది. దేవుడు మన కోసం నిర్మించిన ప్రపంచం వేరే ఉంది. దేవుడు మన ద్వారా జరిగించాలనుకున్న పనులు వేరే ఉన్నాయి. అవన్నీ మనం పొందుకోవడానికి, అవన్నీ మనం నెరవేర్చడానికి మనం ఈ లోకాన్ని వదిలి ఆ లోకానికి ప్రవేశించాల్సి ఉంది. మన మీద అసలు దేవుడికి ఉన్న ఉద్దేశం ఏంటో మనం ఎరగని స్థితిలో చిన్నపిల్లల్లాగా మనం బాధపడతాం. ఈ భౌతికమైనటువంటి అనుబంధాలను బట్టి విలవెల్లాడతాం. కానీ వాస్తవం ఏంటంటే మనం ఇక్కడ ఉండేదానికి కాదు దేవుడు మనల్ని సృష్టించింది. ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ ఉందండి, 6 నెలలు ట్రైనింగ్ అనుకుందాం. 6 నెలలు ఎక్కడో ఒక దగ్గర పెట్టి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తీసుకున్న దగ్గరే పర్మనెంట్గా ఉండేదానికి ఉంచుతారా పోలీసు వాళ్ళని, సైనికుల్ని? లేదు. వాళ్ళు ఫీల్డ్ వేరుగా ఉంటుంది, వర్క్ చేయాల్సిన స్థలాలు వేరుగా ఉంటాయి. అలాగూ మనం ఇక్కడ ట్రైనింగ్ కోసం వచ్చాం, అభ్యాసం కోసం వచ్చాం, కొన్ని విషయాలు నేర్చుకోవడానికి వచ్చాం, ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాం. భూమి మీద ఇక్కడ నేర్చుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, జయం పొందాలి. మనకు దేవుడు సిద్ధపరిచిన ఆ నూతన ప్రపంచంలోకి మనం అడుగు పెట్టాలి. ఇది అసలు దేవుని ప్లాన్. దీన్ని ఎరగని మనం ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి రమ్మని లేదా వాళ్ళని లేపమని మనం ఆశపడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నాయన విధవరాలి కొడుకు, నాయన అనే ప్రాంతంలో విధవరాలి కొడుకు చనిపోయాడు. చనిపోయిన వాడిని ప్రభు లేపాడు. లేపినవాడు మళ్ళీ చచ్చిపోయాడుగా. లాజరు చనిపోయాడు. చనిపోయిన లాజర్ని ప్రభు లేపాడు, మళ్ళీ చచ్చిపోయాడుగా. అవునా? అంటే ఇక్కడే పర్మనెంట్గా ఉంచడం దేవుని చిత్తం కాదు. అసలు మనందరం, మనలో ఎవ్వరం కూడా ఇక్కడ ఉండడం దేవుని చిత్తం కాదు. ఓ రకంగా చెప్పాలంటే మరణం శాపంగా అనిపిస్తుంది, కానీ మరో కోణంలో చూస్తే మరణం ఒక వరం. మరణం మనం దేవుడు నిర్ణయించిన లోకానికి ప్రవేశించేటువంటి ప్రవేశ ద్వారం లేక మార్గం. ఆ రూట్లోంచి మనకు సిద్ధపరిచినటువంటి ప్రపంచంలోకి అడుగు పెడతాం. ఇది అందరూ గుర్తించాల్సినటువంటి అసలు విషయం. మనందరం దానికి ప్రిపేర్ అవ్వాలి, కానీ మనం ఇక్కడే ఉట్టి కట్టడానికి ప్రిపేర్ అవ్వకూడదు. ప్రైజ్ ద లార్డ్. మరి అట్లాగైతే అందరినీ అక్కడికి తీసుకెళ్లాలనేది దేవుని సంకల్పం అయితే, అక్కడికి తీసుకెళ్లాలనేది దేవుని సంకల్పం అయితే అది ఎక్కడుంది? యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడు త్వరగా. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుంటకు మిమ్మల్ని తీసుకొని పోవుదు. అది అసలు ప్రణాళిక. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అన్న మాట మనం మర్చిపోకూడదు. మనల్ని మళ్ళా వస్తాడు, మనల్ని తీసుకొని పోతాడు అన్నది మన నిరీక్షణ, మన విశ్వాసం, మన ఎదురుచూపు. ఎంతమందికి ఇక్కడే ఉండి ఉట్టిగట్టాలని ఆశ ఉంది, లేదా అక్కడికి వెళ్ళాలని ఆశ ఉందండి? అక్కడికి వెళ్ళాలి, ఆయనతో యుగయుగాలు ఉండాలన్న ఆశ ఎంతమందికి ఉంది? దేవునికి స్తోత్రం. తప్పకుండా మనకు సమయం ఆసన్నమైనప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని అక్కడికి కొంచెం పోతాడు, తీసుకొని పోతాడు. ఇంకా అది ఎంతో కాలం లేదు, తొందరలోనే ఉంది. ఆయన రాకడ రావచ్చు, లేదా మనకి పిలుపైన రావచ్చు. మనదైతే పర్మనెంట్ ప్లేస్ ఇది కాదు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి. మనది పర్మనెంట్ ప్లేస్ అయితే ఇది
కాదు మంది అది. యేసు ప్రభు మాటల్లో కూడా మీరు విన్నారు, నేను నా యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అని అంటున్నాడంటే ఇక్కడ మనం పర్మనెంట్గా ఉండాలనేది ఆయన చిత్తం కాదు అనేది మనం గ్రహించాలి. ఇప్పటికే దాటి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ బతికించు మొర్రో అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకంటే ఆనందకరమైన, విశ్రాంతికరమైన, సంతోషకరమైన, సంతృప్తికరమైన, మంచి కోలాహలం, పరసంబంధమైన విశ్రాంతి ఉన్న స్థలంలోకి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళకి ఇప్పుడు బాధ, కన్నీరు, దుఃఖం, వేదన, ఏడుపు ఏమి లేవు. ఒక ఆనందమయమైన ప్రదేశంలోకి వెళ్ళారు. అక్కడ పోయిన వాళ్ళని కూడా రప్పించమంటది, లేపమంటారు. ప్రియులారా, తెలియదు వాళ్ళకి. దేవుడు పిలుపు వచ్చినప్పుడు, దేవుడు సమయం ఆసన్నమైనప్పుడు తన వారిని దేవుడు తీసుకుంటాడు. మనం దేవునికి అప్పజెప్పి ఊరుకోవటమే. కొంతమంది పాపం చనిపోయిన వ్యక్తుల దగ్గరికి నేను వెళ్ళినప్పుడు, అన్నా చాలేమన్నా వచ్చావా, లేపన్నా అంట. చనిపోయిన బిడ్డను లేపన్నా అంటారు. నేను లేపుదును దేవుడు పర్మిషన్ ఇస్తే, కానీ నేను లేపుడు సెక్షన్ మొదలు పెట్టాను అనుకో, దేవుడు తన్నుడు సెక్షన్ మొదలు పెడతాడు. ఎవడు చెప్పాడు నీకు ఈ పని అని? దేవునికి స్తోత్రం. అద్భుతాలు ఎందుకు జరిగినాయి మరి? చనిపోయిన వారిని కూడా లేపారు. ఎందుకు అంటే కొన్ని కారణాలను బట్టి దేవుడు వాటిని జరిగించాడు. వాటిలో మొట్టమొదటి కారణం, తానెవరో వాళ్ళకి అర్థం కావాలి, తాను ఏం చెబుతున్నాడో వారికి అర్థం కావాలి. అంతేకాదు, వారు మారు మనస్సు పొందాలి. ప్రకటించబడుతున్నటువంటి సువార్త దైవికమైనది, అధికారమైనది. సాక్షాత్తు దేవుడే దీన్ని ప్రకటింపజేస్తున్నాడనే సంకేతం అందరికి అర్థం కావడానికి దేవుడు ఏం చేశాడంటే సువార్త ప్రకటనకు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలను జోడించాడు. సత్యం ప్రకటించబడతా ఉంటుంది. ఇది సత్యమని ప్రజలు నమ్మునట్లు కొన్ని కార్యాలు, సూచక్రియలను మామూలుగా అయితే నమ్మరుగా. మనోళ్ళు మామూలుగా నమ్మరుగా. వాళ్ళకి అద్భుతాలు కావాలి, రుజువులు కావాలి. కాబట్టి ప్రకటింపబడుతున్నది దైవ వాక్యమే, దేవుని సత్యమే అనే సంకేతం అందరికి అర్థం కావడానికి కొన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలను దేవుడు వాడుకొని ఆయా ప్రదేశాల్లో తన వాక్కుని ప్రకటింప సెలవిచ్చాడు. అందుకే భక్తులు సువార్త ప్రకటిస్తూ రేరుగా కొన్ని అద్భుత కార్యాలను జరిగించడం కూడా మనం చూస్తాం. వాళ్ళు ప్రార్థించినప్పుడు లేదా వారు పలికినప్పుడు కొన్ని కార్యాలు జరగటం అనేది అద్భుతాలుగా మనం గుర్తిస్తాం. ఎందుకోసం అంటే, ఇదిగో ఇతడు దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు, ఎంపిక చేయబడినటువంటి వారు వీరు ప్రకటిస్తున్న సత్యాన్ని మీరు గుర్తించండి అనడానికి, కొన్నిసార్లు వాక్యాన్ని కూడా స్థిరపరచడానికి దేవుడు అద్భుతాలు వాడుకున్నట్టు మార్కు సువార్త చివరి అధ్యాయము చివరి వచనం సాక్ష్యం ఇస్తుంది. ప్రకటింపబడుతున్నటువంటి వాక్కు మీదికి ప్రజల మనస్సు వెళ్ళునట్లు, వాక్యం వారి అంతరంగాల్లో స్థిరపరచబడినట్లు దేవుడు అద్భుతాలు వాడుకున్నాడు. అద్భుతాలు ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానంగా మొదటి విషయం చూడండి, మార్కు సువార్త చివరి అధ్యాయం 16వ అధ్యాయము 20వ వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యము స్థిరపరచబడుచుండెను. స్థిరపరుస్తూ ఉన్నాడు. వాక్యాన్ని విన్నవారి హృదయంలో స్థిరపరచడానికి దేవుడు సూచక్రియలను వాడుకున్నాడు. సో పాయింట్ నెంబర్ 1, సూచక్రియలు ఎందుకు జరుగుతాయి, అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే తన వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవడానికి, ఆ వాక్యం మన హృదయాల్లో స్థిరపరచడానికి దేవుడు తన కార్యాలు కొన్నింటిని మన ఎదుట జరిగిస్తున్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎందుకు అద్భుతాలు జరిగిస్తున్నాడు అంటే రెండవ కారణం, ఆయన ప్రజలు మారు మనసు పొందాలి అనేది. ప్రకటింపబడుతుంది దైవస్వరమే, దేవుని వాక్యమే. ఇవ్వబడుతున్న హెచ్చరికలన్నీ దేవునివే. కాబట్టి ప్రజలారా, మర్యాదగా నమ్మి మారు మనసు పొందండి, మీ చెడుతనం విడిచిపెట్టి నా వైపు తిరగండి అని ఆ రుజువు కోసం అద్భుతాలు చేసినట్లు ఇప్పుడు ఇందాక మత్తయి సువార్త 11:20 వచనంలో మనం చదువుతాం. చూడండి, పిమ్మట ఆయన ఏ ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. రెండవ విషయం, వాళ్ళు మారు మనసు పొందడానికి దేవుడు అద్భుతాలు వాడుకున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు తన ఉనికిని స్పష్టంగా బయలుపరుస్తాడు. కొన్నిసార్లు కొన్ని అద్భుతాలు స్పష్టంగా మన మధ్య జరిగిస్తాడు. మన జీవితంలో జరుగుతాయి, లేదా మనం ప్రార్థించినప్పుడు ఎదుటి వాళ్ళ జీవితాల్లో కూడా జరుగుతాయి. మన కళ్ళ ముందు దేవుడు అసంభవమైన కార్యాలను జరిగించి చూపిస్తున్నప్పుడు మౌనంగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మౌనంగా మాట్లాడుతున్నాడు. ఏమంటే, ఇదిగో నేనున్నాను,
నా కార్యాలు మీకు చూపిస్తున్నాను, కాబట్టి మీరు మారు మనసు పొందాలి. ఎప్పుడు నేను పాత జీవితంలోనే ఉంటాను, మార్పు లేని స్థితిలోనే ఉంటానని మూర్ఖించి మీరు ఉండటానికి వీల్లేదు. ఇదిగో నా కార్యాలు మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి, వీటన్నిటిని నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను, ఇంతగా మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు మారు మనసు పొందాలి. లేకపోతే మీరు ప్రమాదంలో పడతారు, మీరు నశించే అవకాశం ఉంది, నా కోపానికి గురయ్యే అవకాశం ఉంది. కనుక మారు మనసు పొందాలి, అండ్ మారు మనసుకు తగిన ఫలం మీరు ఫలించాలి అనే ఆ మారు మనసు యొక్క ఫలమును దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కొంతమంది ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి వ్యక్తులు ఏ ఏ పట్టణాల్లో అద్భుతాలు చూశారో, ప్రభు అద్భుతాలు చేశాడు, ఆ పట్టణాల వాళ్ళు అద్భుతాలను ఎంజాయ్ చేశారు, కానీ అద్భుతాలు జరిగినప్పుడు ఆ కాసేపు దేవుణ్ణి మయంపరిచారు, కానీ వాళ్ళు తమ కఠిన హృదయాలను విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని వైపు తిరగలేదు. ఎందుకోసం ఏం ఆశించి వాళ్ళ ఎదుట అద్భుతాలు చేశాడో ఆ కార్యం వాళ్ళ నుండి జరగలేదు. అద్భుతాలు చూసి ఆనందించారు, ఆ కాసేపు దేవుణ్ణి మయంపరిచారు, కానీ వాళ్ళ పాత రోత స్థితిలోనే వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళు మారు మనసు పొందడానికి ఇష్టపడలేదు. దాన్ని బట్టి ప్రభు బాధపడి వాళ్ళని గద్దించాడు అని రాసుంది అక్కడ. సో రెండవది, అద్భుతాలు ఎందుకు అంటే మారు మనసు మనం పొందడానికి మనకు ఒక సూచనగా దేవుడు అద్భుతాలని వినియోగిస్తాడు. నీ జీవితంలో దేవుడు స్పష్టమైన అద్భుతాలు జరిగిస్తున్నాడంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఇదిగో నేనున్నాను, నా మాటలు సత్యం, నువ్వు మర్యాదగా మారు మనసు పొంది నా వైపు తిరుగు, నీ జీవితాన్ని దిద్దుకో అనే సూచనగా ఆయన కార్యాలు జరిగిస్తాడు. మొదటిది ఎందుకు? వాక్యాన్ని స్థిరపరచడానికి. రెండవది ఎందుకు? మనం మారు మనసు పొందడానికి. మూడవది, ఆయన కనికరాన్ని బట్టి కూడా అద్భుతాలు జరిగిస్తాడు. నాయను అనేటువంటి ప్రాంతంలో విధవరాలి కొడుకు చనిపోయాడు, శవాన్ని తీసుకొని వస్తున్నారు, ఆమె ఘోరాతి ఘోరంగా ఏడుస్తూ ఉంది. ఆయనకి కనికరం వచ్చింది ఆమె మీద. సో ఆ కనికరాన్ని బట్టి వెళ్ళి పాడిని ముట్టి చచ్చినోడిని బ్రతికించి ఆమె కుమారుణ్ణి ఆమెకి ఇచ్చాడు. దీన్ని బట్టి అక్కడున్న ప్రజలు తానెవరో తెలుసుకోవాలి. రెండవది, చనిపోయిన ఆమె కన్నీరు తుడిచి ఆమెకు కనికరాన్ని బట్టి అద్భుతం చేశాడు. అద్భుతం ఎందుకు చేస్తాడు దేవుడు అంటే కనికరాన్ని బట్టి కూడా కొన్నిసార్లు దేవుడు అద్భుతం చేస్తాడు. ఇది మూడవ విషయం. మొదటిది ఎందుకు చేస్తాడు చెప్పండి? వాక్యాన్ని స్థిరపరచడానికి. మామూలుగా చెబితే వాక్యం వినరు అనుకోండి, ఒక అద్భుత కార్యం చూశారనుకో, సచ్చినట్టు విధేయత చూపుతారు. అసిసి వాస్యకు ఫ్రాన్సిస్ అనేటువంటి దైవజనుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎవడు వింటలేదట. ఒక నదీ తీరాన చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకి అయ్యా మీకు రక్షకుడి గురించి చెబుతాను, సృష్టికర్త గురించి చెబుతాను రండి అని పిలిస్తే ఎవరు దగ్గరికి రాలేదట. వాళ్ళని చాలా మొత్తుకొని పిలిచాడు, ఎవరు దగ్గరికి రాలేదు. విసిగి పుట్టింది. వెళ్ళాడు, ఆ నది దగ్గరికి వెళ్ళి సహోదరా చేపలారా రండి, మీ సృష్టికర్త గురించి మీకు చెబుతాను రండి అన్నాడట. అంతే, కుప్పల తెప్పలుగా చేపలన్నీ కూడా కుప్పల తెప్పలుగా వచ్చి ఒకదాని మీద ఒకటి ఎగసెగసి పడుతూ ఆయన మాట్లాడినంతసేపు అవి వింటా ఉన్నాయట. ఆ మాట్లాడుతున్నంతసేపు ఆయన పిలిచిన పిలుపు జనం విన్నారు. ఇదేంద్రా చేపలను పిలుస్తున్నాడని చూస్తే చేపలన్నీ వచ్చినాయి. మాట్లాడుతూ ఉన్నాడు, చితలాడుతా చేపలు వింటున్నాయి ఆయన మాటలన్నీ. తర్వాత ముగించి ఇంకా బయలుదేరని అన్నప్పుడు చేపలన్నీ వెళ్ళిపోయినాయి. ఈ తంతు చూశారు, బిత్తరపోయారు. ఆయన అసిసి వాసికు ఫ్రాన్సిస్ అంటే దైవజనుడు. ఆ చేపలు వెళ్ళిపోయిన తర్వాత సస్తాబద్దుతో వచ్చారు, అయ్యా నువ్వెవరో సామాన్యుడు కానట్టుందే అని ముందు చెబితే విన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ ప్రాంతానికి వెళ్తాడు, ఆ ప్రాంతంలో ఆయన ఎవరు చేర్చుకోరు. పాప వాళ్ళలో ఒకళ్ళకన్నా దేవుని గురించి చెబుదామని ఆశపడతాడు, ఎవరో చేర్చుకోరు. ఆ దినమంతా తిరుగుతాడు. సాయంత్రం వేళ అయ్యేసరికి అందరూ తలుపులు వేసుకుంటారు, ఒకళ్ళు కూడా ఆయనకి ఆశ్రయం ఇవ్వరు. సాయంత్రానికి అందరూ తలుపులు వేసుకుంటారు, ఎందుకంటే ఆ ఊర్లో తోడేలు వస్తుంది. అది మనుష్య రక్తానికి అలవాటు పడిన తోడేలు. సహజంగా తోడేళ్ళు గొర్రెలను జంతువులను వేటాడతాయి, కానీ ఈ తోడేలు మాత్రం మనుష్య రక్తానికి అలవాటు పడింది. సాయంత్రం వేళల్లో, రాత్రి వేళల్లో అది అటాక్ చేసి మనుషుల్ని, దొరికిన వాళ్ళని చంపేస్తూ ఉంది. అందుకని దానికి భయపడి వాళ్ళు డోర్స్ క్లోజ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అసిసియాగు ఫ్రాన్సిస్ లైఫ్ స్టోరీ, జీవిత చరిత్ర మన స్టాల్లో ఉంటుంది, మీరు